ఫస్ట్గా చూసుకుంటే అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మూవీ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం నందమూరి బాలకృష్ణ గారి NBK 109 మూవీ లేటెస్ట్ పవర్ఫుల్ అప్డేట్. ఫ్రెండ్స్, అదేంటో చూసే ముందు ఈ వీడియోని చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా మ్యాటర్లకు వెళ్తే, నందమూరి బాలకృష్ణ గారు బ్యాక్ టు బ్యాక్ అఖండ, వీరసింహారెడ్డి మరియు భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ని సొంతం చేసుకొని ఫుల్ స్వింగ్లో ఉన్నారు. అంతేకాదు ఫ్రెండ్స్, కాకుండా బాలయ్య బాబు గారు రాజకీయాల్లో కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మరో హ్యాట్రిక్ని రాజకీయాల్లో అయితే సొంతం చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఫుల్ స్వింగ్లో ఉన్న బాలయ్య బాబు గారు చేస్తున్న లేటెస్ట్ మూవీపై అందరి దృష్టి ఉందనే చెప్పాలి. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న బాలయ్య బాబు NBK 109 మూవీ స్టార్ట్ అయ్యి చాలా రోజులే అయింది. మధ్యలో ఎన్నికల కారణంగా బాలయ్య బాబు చిన్న గ్యాప్ అయితే తీసుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వం ఏర్పాటైన కారణంగా ఆ గ్యాప్ కాస్త ఎక్కువైంది. అయితే లేటెస్ట్గా బాలయ్య బాబు గారు షూటింగ్లో రీజాయిన్ అయ్యారు. లేటెస్ట్గా ఇప్పుడు బాలయ్య 109 సినిమా గురించి వార్తలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది చివరిలో విడుదల చేయాలని చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ సినిమాలో బాలయ్య బాబుకి విలన్గా బాబీ డియోల్ గారు అయితే చేస్తున్నారు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం బాలయ్య బాబు గారు 3 గెటప్స్లో కనిపిస్తారని తెలిసింది. బాలయ్య బాబు గారు కనిపించే 3 గెటప్స్లో 2 గెటప్స్లో బాలయ్య బాబు గారు గడ్డం లేకుండా క్లీన్ సేవ్తో క్లాస్ లుక్లో కనిపిస్తే, మరో పాత్రలో మాస్ రగ్గుల్ లుక్లో చాలా మాస్గా కనిపిస్తారని తెలుస్తుంది. ఫ్రెండ్స్, మధ్యకాలంలో బాలయ్య బాబు గారు చేస్తున్న ప్రతి సినిమా 100 కోట్లను క్రాస్ చేస్తుంది. అయితే బాబీ గారు తీస్తున్న ఈ సినిమా 200 కోట్లకు పైగా కలెక్ట్ చేయాలనే విధంగా సినిమాను రూపొందిస్తున్నారనే విషయం క్లియర్గా తెలుస్తోంది. ఫ్రెండ్స్, అలాగే బాక్సాఫీస్ వద్ద బాలయ్య బాబు గారు హవా సాగడం ఖాయమని ఈ విషయం మరోసారి ఈ సినిమాతో ఖచ్చితంగా నిరూపిస్తామని ఫ్యాన్స్ ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్తో షేర్ చేయండి.